21 రోజుల తర్వాత ఉయ్యాలేసి మంచి పని చేశారు రా బాబు. ప్రశాంతంగా పడుకుంటాను. మీ బారసాల ఫంక్షన్ మీద మీరు చేసి ఇదంతా ఉయ్యాలు వేసిన పుట్టదని మనసులో మాట. ఉయ్యాలు వేసిన తర్వాత అమ్మమ్మ వరుస అయ్యి ఆవిడ ముందుగా జోలపాట పాడారు. మనం జంగారెడ్డిగూడలో ఉన్నాం గురువు గారు. మన అన్నయ్య గారు అంటే మన తోడేళ్ళు గారు అంటే మీకు అర్థమైపోతాయి. అంటే వాకలపూడి శివనారాయణ గారు, శ్రావణి గారు వాళ్ళ అమ్మాయి బారసాల ఫంక్షన్ వచ్చాం. మన కుటుంబ పెద్దలైన బుడ్డదని నానమ్మ తాతయ్య లక్ష్మీదేవి ఆశీర్వదించారు. సంప్రదాయం ప్రకారం జస్విత స్త్రీ అన్న పేరుని చెవిలో 3 సార్లు చదివి వాళ్ళ నాన్న నామకరణం చేశారు. బుడ్డదని పిన్ని బాబాయ్ నేను మా ఆవిడ. తర్వాత మా అత్తయ్య గారు అంటే బుడ్డదని వాళ్ళ అమ్మమ్మ అనమాట. ఫంక్షన్ కి వచ్చిన చాలా మంది చుట్టాలందరూ లక్ష్మీదేవి ఆశీర్వదించారు. భోజనాలు అని చెప్పి పొద్దు నుంచి ఏం తెలియదు గురువు గారు. వచ్చేసి రవి స్వీట్స్ నుంచి కాజు కట్లెట్. ఈ అమ్మ స్వీట్ గా ఎరగదీసింది గురువు గారు. చాలా బాగుందండి. తట్టియ బజ్జీ, బిర్యానీ, పన్నీర్ కూర, పప్పు, గుత్తొంకాయ కూర, ఇంకా గోంగూర పచ్చడి, స్నాక్స్, సాంబారు, మజ్జిగ మామూలు అనుకోండి. సింపుల్ గా నీట్ గా పక్కగా క్యాటరింగ్ ప్లాన్ చేసుకున్నారు. కూరలన్నీ కూడా బాగున్నాయి. కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి సాంబార్లో పప్పు కలిపి భలే కొంత కాంబినేషన్. ఇప్పుడు గౌరి పిల్లలు మా బావగారు ఉప్పులూరు సత్యనారాయణ గారు అంటే బాబీ గారు అంటే అర్థమవుద్ది. వాళ్ళ మనవరాలు ఉయ్యాల ఫంక్షన్ వచ్చాం మనం. ఈయనే మా అమ్మ నాన్న ఫోటో దిగారు. క్యూట్ పాప పేరు జాన్విత అని పెట్టారు. పేరు చాలా బాగుంది. రెండోళ్ళందరూ జాన్విత పాపకి బాగా దగ్గర బంధువులు.